మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల జరిగినట్టు ఒక ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ అసెంబ్లీకి నేను రావాల్సిన అవసరం ఉంది, ఎన్నిసార్లు చెప్పాలన్నట్టు మాట్లాడాడు. అదేవిధంగా వైసీపీ నేత అయినటువంటి కొడాలి నాని కూడా మమ్మల్ని ప్రజలు పీకేశారు కదా, మాకేం పని అని చెప్పేసి అంటున్నారు. సో నిజంగా అసెంబ్లీలో పనుందా లేదా, వస్తారా రారా అంటే ఏం చెప్తారు? మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం జగన్మోహన్ రెడ్డికే తెలియదు, నాకేం తెలుస్తుంది? జగన్మోహన్ రెడ్డికే కన్ఫ్యూజను. వెళ్తే ఏమవుతుంది, వెళ్ళకపోతే ఏమవుతుంది తెలీదు. అవతల అక్కడ అసెంబ్లీ స్పీకరు అయ్యన్న పాత్రుడేమో నో వర్క్ నో పే అని, నువ్వు రావట్లేదు కదా నీకు జీతం కట్ చేస్తా అంటున్నాడు. అంటే ఎమ్మెల్యేలకి జీతం ఉంటుంది కదా, ఆ జీతం కట్ చేస్తానని ఆయన అంటున్నాడు. ఏం చెప్పాలి, ఎట చేయాలి? వెళ్తేనేమో పరుగు పోతుంది. అంటే మనం పులివెందుల పులి కదా, మనం సింహం సింగిల్గా వస్తుంది కదా, మరి అట్ట పోవాలి అక్కడికి, అందులోకి కుదరదు. అక్కడికి వెళ్ళి అధ్యక్ష టైం ఇవ్వండి అధ్యక్ష అని అడగాలి. ఎవరిని అడగాలి? అయ్యన్న పాత్రుడిని అడగాలి. పోని అయ్యన్న పాత్రుడు ఏదన్నా అట్లా టిఫిన్ చేయడానికి కిందకి దిగితే ఎవరన్నా వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటారా అంటే రఘురామకృష్ణరాజు వచ్చి కూర్చుంటాడు అక్కడ. రఘురామకృష్ణరాజు అంటే మనకు తెలుసు కదా, మనమే కదా లాకప్లో పడేసి కొట్టి ఆ వీడియో తీపించుకొని చూసి ఆనందపడ్డ బ్యాచ్ మందే. ఆయన అడగాలి అధ్యక్ష అధ్యక్ష ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి అధ్యక్ష అని. పోనీ అవన్నీ కాదులే, ఎవరో ప్యానల్ స్పీకర్ ఎవరన్నా వచ్చి కూర్చుంటారు అనుకొని ఇటు తిరిగి చూస్తే అటు చంద్రబాబు నాయుడు కనపడతాడు. ఆయన్ని కూడా చూడకుండా పక్కకి చూస్తే అక్కడ పవన్ కళ్యాణ్ కనపడతాడు. పవన్ కళ్యాణ్ కూడా తప్పించుకుందామని ఇటు తిరిగితే అక్కడ లోకేష్ కనపడతాడు. ఏం చేయాలి? అందుకని అసెంబ్లీకి వచ్చి ఏం చేయాలి అతనికే అర్థం కావట్లా. ఇటువంటి చాలా విచిత్రమైన ఒక డైలమాలో ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను రాను నీ రమ్మని ఎవడేడిచాడు? రామాగా అసలు పులివెందులకు కూడా రాజీనామా చేయి, పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేయటం. నువ్వు పులివెందుల రూరల్ మండలం నీ చేతిలో నుంచి పోయింది. ఇంకో 3 or 4 మండలాలు ఉన్నాయి. ఆ మండలాల్లో నువ్వు ఇంకేటు అయిపోయింది, నీ కథ అయిపోయింది. పులివెందులకు కూడా రాజీనామా చేస్తే హ్యాపీగా ఉంటుంది. ఇది ప్రజలు అడుగుతున్నారు, ప్రజలు ఇట్లా మాట్లాడుకుంటూ ఉన్నారు. అందుకని ఏం చేయాలో అర్థం కాదు. ఆ కౌన్సిల్లో బొత్స సత్యనారాయణని ఎగేస్తున్నాడు, నువ్వు మాట్లాడు అని. ఆ బొత్స సత్యనారాయణ మొన్న ఏదో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏదో పెట్టారట డివిఎస్ గారు, పెడితే దానికి షర్మిల కూడా వచ్చింది. బొత్స సత్యనారాయణ ఉండి రమ్మ అని చెప్పి ఈయన లేచి, బొత్స సత్యనారాయణ లేచి సీటుని షర్మిలకి ఇచ్చేట. షర్మిల అంటే తెలుసు కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు. ఇద్దరికి ఆస్తి తగాదాలు వచ్చి కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, బూతులు తిడుతున్నారు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు. ఆమె రాగానే ఈయన లేచి నిలబడి ఆమెని కూర్చోబెట్టాట. అది ఆ వీడియో చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి చిర్రెత్తుకొచ్చింది. ఏం చేయాలో అర్థం కాదు, బొత్స సత్యనారాయణ ఏమన్నాలో అర్థం కాదు. బొత్స సత్యనారాయణ ఏమన్నా అంటే మరి వెళ్ళిపోతాడేమోనని ఒక భయం. ఏం అనలేడు, మనసులో ఉంచుకోలేడు. బొత్స సత్యనారాయణకి ఇప్పుడు చెప్పలేడు. ఏం చెబితే ఎందుకు వింటాడు? బొత్స సత్యనారాయణ ఎందుకు వింటాడు? బొత్స సత్యనారాయణ ఏమో ఆ కౌన్సిల్లో ఫ్లోర్ లీడరు, కౌన్సిల్లో లీడరు. ఇతనేమో ఉత్త ఎమ్మెల్యేనే, ఇతనికి ఇంకేమీ లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో అతను పెద్ద పొజిషన్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి కన్నా ప్రోటోకాల్లో పెద్ద పొజిషన్లో బొత్స సత్యనారాయణ ఉన్నాడు. ఆయనకి జగన్మోహన్ రెడ్డి ఆయన ఎక్స్పీరియన్స్ అంత ఈయన వయసే లేదు. మరి ఆయనకి ఏం చెబుతాడు? కౌన్సిల్ రద్దు చేయాలన్న తీర్మానం పంపించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి పంపించాడు. ఇప్పుడు ఆ కౌన్సిల్ మీద మీరందరూ కొట్లాడండి అంటే బొత్స సత్యనారాయణ అడుగుతాడు కదా, నువ్వే కదా కౌన్సిల్ని రద్దు చేయమని తీర్మానం పంపించావు, అది లోక్సభలో పెండింగ్లో ఉంది. ఆ విషయం వాళ్ళు అడిగితే నన్ను ఏ మొహం పెట్టుకొని సమాధానం చెప్పమంటావు అని అడిగాడు అనుకో, ఈయన ఏ మొహం పెట్టుకొని బొత్స సత్యనారాయణకి సమాధానం ఇస్తాడు? అందుకని జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆయనకే అర్థం కాని పరిస్థితి ఉంటే మీరు వచ్చి నన్ను అడుగుతారు జగన్మోహన్ రెడ్డి వెళ్తాడా వెళ్ళడా అని. అతనికే తెలియదు రేపొద్దున ఏమి నిర్ణయం తీసుకుంటాడో జగన్మోహన్ రెడ్డికే తెలియదు.
అది పరిస్థితి. Please subscribe to Leo News for more videos.